నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. వార్ 2 నష్టాలని చేకూర్చింది అని చెప్పేసి ప్రొడ్యూసర్ నాగవంశీ ఈరోజు ప్రెస్ మీట్లో ఆయన స్వయంగా చెప్పిన మాట. అంటే వార్ 2 తెలుగులోనే నష్టాలు చేకూర్చిందా? అటు బాలీవుడ్లో ఎలా ఉంది అంటే ఎన్టీఆర్ బాలీవుడ్లో కూడా చేస్తున్నారు అనేపటికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆనందానికి గురయ్యారు. మరి ఈ నేపథ్యంలో ఎందుకు వాళ్ళ ఆశలు అడియాసలైనాయి, ఎందుకు నష్టం వచ్చింది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వేర్లపాటి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. వార్ 2 అంటే ఆల్మోస్ట్ మనకి తెలుగులో అంతగా ఆడలేదని అందరికీ తెలుసు, కానీ మరీ 40 కోట్ల నష్టం వస్తుంది అంటే సగానికి సగం నష్టం వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి అంత నష్టం ఎలా వచ్చింది అంటారు? ఇప్పటి వరకు ఎందుకు ఆయన బయట పెట్టుకుంటున్నారు వంశీ? సినిమా, తెలుగు సినిమా ఇప్పుడు మన టాపిక్ లో ఏంటంటే 40 కోట్ల నష్టం అండి. అవును సార్. నేను అసలు ఆ సినిమా గురించి కాకుండా జనరలైజ్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సినిమా 100 కోట్లు దాటి 500 కోట్లు 800 కోట్లు 1000 కోట్ల ప్రాజెక్ట్ అయినప్పుడు నష్టం కూడా అలాగే ఉంటుంది. నష్టం కూడా అన్ని కోట్లే ఉంటుంది. 40 కోట్లు అన్నప్పుడు ఆ 800 కోట్ల ప్రాజెక్టులు చిన్నది అన్నట్టుగానే మనం భావించాలి. సో అది ఇంకా పోతే ఇక ఈ సినిమా అనేది వ్యాపారం అన్నప్పుడు లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. లాభం వస్తున్న ఉద్దేశంతో సినిమాలు చేస్తారు. వాస్తవానికి వార్ 2 విషయంలో నాగవంశీ గారు కేవలం తెలుగు వర్షన్లో ఆయన డిస్ట్రిబ్యూటర్ రైట్స్ కొనుక్కొని ఎగ్జిబిట్ చేసినటువంటి నిర్మాతగా చూడాలి. ప్రధానంగా అయితే యాష్రాజ్ వాళ్ళది అది బాలీవుడ్ చిత్రం, పాన్ ఇండియా రేంజ్లో చేశారు. సరే, సినిమా బాగుందా బాగలేదా అనేది ఒకసారి ఇక్కడ ఏంటంటే సినిమా హిట్ అయినా లాస్ అయిన సినిమాలు ఉంటాయి, ప్రొడ్యూసర్ లాస్ అయిన సినిమాలు ఉంటాయి. సినిమా హిట్ అయి కొన్న వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ లాభపడి ప్రొడ్యూసర్ లాస్ అయిన ఉంటాయి. నేను ఎందుకు చెప్పబోతున్నంటే ప్రొడ్యూసర్ లాభపడే అవకాశాలు చాలా తక్కువ. అంటే బాగా హిట్ అయింది అంటారు, తీరా ప్రొడ్యూసర్కి వచ్చేది ఏమి దక్కదు. ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు, వాళ్ళకు వీళ్ళకు ప్రమోషన్ ఖర్చులు ఇవన్నీ పోయాక చివరికి అందరికీ పంచిన దానికైనా దానికి వచ్చేది 10% 15%. అంటే 100 రూపాయల లాభం వస్తే చివరికి ఆయనకు పోయేది 5 రూపాయలు 10 రూపాయలు. అంటే నిర్మాత పొజిషన్ అంత భయంకరంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ సినిమా నిర్మాణం విషయంలో మాత్రం 1 కోటి రూపాయల సినిమా ఈ రోజు లేదు. 1 కోటి రూపాయల సినిమా అంటే చిన్న తరహా సినిమా ప్రమోషన్కే మినిమం 1 కోటి రూపాయలు అవుతున్నాయి. మేకింగ్ కాదు, మేకింగ్ 10,000లో కూడా తీసే అవకాశాలు ఉన్నటువంటి చిత్రాన్ని చిన్న షార్ట్ ఫిల్మ్స్ టైప్లో తీసేయచ్చు. కానీ సినిమా ప్రమోట్ చేయాలంటే 1 కోటి రూపాయలు కావాలి. సో ఏదైతే వార్ 2 చిత్రం పాన్ ఇండియా లెవెల్ వచ్చినప్పుడు దాని బడ్జెట్ అలాగుంది, డిమాండ్ అలాగనే ఉంది. సరే, సినిమా కూడా మంచిగానే ఉందని చెప్పాలి. గొప్పగా అంటే అండర్ ఫ్లాప్ అని చెప్పకూడదు, ఫ్లాప్ కూడా కాలేదు. కాకపోతే హెవీ రేంజ్ ఇన్వెస్ట్మెంట్, హెవీ ప్రైస్ కొనడం వల్ల ఆ మాత్రానికి రీచ్ అయ్యేటువంటి కలెక్షన్ రాకపోవడంతో కొంచెం లాస్ అయినట్టుగానే అనిపిస్తుంది. ఆ విషయాన్ని నాగవంశీ గారిని అడగడం చాలా వరకు చర్చ జరిగింది. ఏమిటి అని, బాగా లాస్ అయ్యాడు అందరూ. ఇక్కడ ఏంటంటే మంచిగా చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ జరుగుతుంది. మంచి సినిమాని ఫెయిల్ అవుతారు, లేదంటే లాభం వచ్చే సినిమా నష్టం అంటారు, 10 రూపాయలు నష్టం వస్తే 1 కోటి రూపాయలు అంటారు. ఇదంతా కూడా రూమర్స్ నడుస్తూ ఉంటాయి. కానీ నాగవంశీ గారు మాత్రం ఈ రూమర్స్ ఖండిస్తూ ఇండైరెక్ట్గా ఇచ్చిన సందేశం ఏమిటంటే, వాస్తవానికి నాకు అనుకున్నంత లాభం రాలేదు, అనుకున్నంత జరగలేదు వ్యాపారం. నేను సినిమా కొన్న అమౌంట్కు 68 crores ఏదో పెట్టుకున్నాము, కలెక్షన్లు పోను 35-40 దాకా కూడా రాలేదు. అయితే జిఎస్టీ కూడా పే చేయాల్సి వచ్చింది. ఆ జిఎస్టీగా ఆ అమౌంట్ కానీ ఏదైతే మళ్ళీ ప్రొడ్యూసర్స్ పిలిచి మళ్ళీ ఒక 18-20 crores రిటర్న్ ఇచ్చారు. అంటే సుమారు ఆయన పెట్టిన దాంట్లో 80% రికవర్ అయ్యింది ఆయనకు. సో 20% పెద్ద విషయం కాదు. ఎందుకంటే నాగవంశీ గారు సినిమా ప్రొడ్యూసర్, ఎన్టీఆర్తో తీశాడు, చాలా సినిమాలు లాభాలు వచ్చాయి. అంటే ఆయన ఇది నష్టం వచ్చినట్టుగా ఆయన ఫీల్ అవుతున్నట్టుగా, బాధపడుతున్నట్టుగా, నేను అయ్యో మోసపోయాను, నేను రోడ్డు మీదకి వచ్చేసాను, నా పరిస్థితి ఎవరు ఆదుకుంటలేరు అన్నట్టుగా అయితే కాదు. అది చాలా మంచిగానే సినిమా అన్నప్పుడు 10-20 అయినప్పుడు కామను. నిజంగా కూడా నేనేం చెప్పానంటే, లాభం వచ్చినప్పుడు కూడా అంత గొప్పగా లాభం లేదు, నిర్మాతకు మిగిలేది ఏదో చిల్లర మిగిలినట్టుగానే మిగులుతుంది. సో అక్కడ సంతోషపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ పోయినందుకు బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, కానీ ఎందుకు సార్ బాలీవుడ్ మూవీ ఇక్కడ ఆడుతుందో లేదో చెక్ చేసుకోకుండా అంతంత డబ్బులు పెట్టి ఎందుకు కొంటున్నారు? వాస్తవం బాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ కూడా ఆడాయి, అక్కడ అట్లా కాదు. రాంగ్ టైంలో రిలీజ్ అవ్వడం,
హై ఎక్స్పెక్టేషన్ ఉండడం అనేది జరుగుతుంది. రాంగ్ టైం అంటే సినిమా కాంపిటీషన్ పీరియడ్ కానీ ఎగ్జామ్స్ పీరియడ్ కానీ ఇట్లాంటి టైంలో రిలీజ్ కాకూడదు. సో రాంగ్ పీరియడ్లో రిలీజ్ అవ్వడం, అనుకున్న కానికన్నా హైప్ ఎక్కువ క్రియేట్ అవుతూ కూడా సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి. ఒక్కొక్కసారి ఆ సబ్జెక్టు ప్రేక్షకులు అర్థం కాకపోవచ్చు. అంటే ఎన్టీఆర్ మన జూనియర్ ఎన్టీఆర్ని చూసిన విధానం నిన్నటిదాకా అరవింద సమేతలో చూసిన క్యారెక్టర్ వేరు, టెంపర్లో చూసింది వేరు. ఇట్లా ఆయన చూసిన ఇది ఉంటుంది. వారానంగానే బాలీవుడ్ అనగానే తెలుగు వాళ్ళకే కాకుండా మరి బాలీవుడ్ స్థాయిలో వేరే స్టేట్స్ ఉన్నాయి, ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. అంటే ఒక మన 7 సిస్టర్స్ అంటాం, అంటే మిజోరాం, అస్సాం, అటు ప్రేక్షకుడు ఆలరించాలి. ఢిల్లీ లాంటి, హర్యానా లాంటి, చండీగఢ్ లాంటి, కాశ్మీర్ లాంటి, ఇటు తమిళనాడు, కేరళ ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్గా ఉంటాయి వాళ్ళకు. సో అన్ని భాషలకు అనుకూలంగా వెళ్ళాల్సి వస్తున్నప్పుడు కొంచెం కథలో మనకు నచ్చకపోవచ్చు. సో అట్లా కొంచెం గ్యాప్ ఏర్పడిందాం, కానీ సినిమా మాత్రం మంచిగా ఉంటుంది. ఏదున్నా కూడా ఒకటో వరకు సినిమా పోయినంత మాత్రమే హీరోలకు నష్టమేం లేదు. వాళ్ళ పెర్ఫార్మెన్స్లో వాళ్ళ నటన కానీ వాళ్ళ డెడికేషన్ కానీ మనం ఏమన్నా ప్రశ్నించాల్సిన కానీ తప్పుపడాల్సిన అవసరం ఉండదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.